హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేష్. గుడ్ ఈవినింగ్ అన్న, గుడ్ ఈవినింగ్. ఏందో ఈ వీకెండ్స్ వస్తే ఎందుకు వస్తాయో ఎందుకు వస్తాయో అర్థం కాదు. నాకైతే అలానే కొడతాయి. ఎందుకు వస్తాయో ఎందుకు ఎట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తెలుసా. ఆ 2 రోజులు ఏం బీకం. అవును, యాక్చువల్గా వీకెండ్స్ అంటేనే అంత. మళ్ళీ వారం రోజులదాకా ఎదురు చూస్తూ ఉండాలి, 5 రోజుల దాకా. ఏమన్నా చేస్తా అంటే ఏమి చేయం. అవును. నేదో అనుకుంటా, ఏదో చదువుదాం అనుకున్నా, ఏమి చేయాలి. మ్మ్. ఏం చేస్తున్నారు? ఏటా ఏం చేసినా తెలుస్తలేదు. మ్మ్. ఏందో ఉట్టిగా పోయినాయి 2 రోజులు వేస్ట్. ఎందుకు అసలు ఎందుకు వచ్చినా ఎందుకు అర్థం కూడా అవుతలేదు. ఓకే ఓకే. స్క్రీన్ షేర్ రేపు అయింది, కనపడుతుందా? కనిపిస్తుంది. రేపు ఏదో మార్కెట్ అప్ సైడే కొడుతున్నట్టు కొడుతుంది జరకంతా. కానీ లాస్ట్ టైం దెబ్బతిన్నాం ఇక్కడే లాస్ట్ మండే. లాస్ట్ వీక్ మండే రోజుని మనం ఫస్ట్. అంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి కానీ దుంకొద్దు. అంటే కన్ఫర్మేషన్ ఉంటే దుంకొచ్చు, కాకపోతే అది మనల్ని యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ మండే, ఆ, ఈ మండే యాక్చువల్లీ లెవెల్ క్రాస్ ఓవర్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాం మనం యాక్చువల్లీ. కానీ అది ఫాల్ డౌన్ అయిపోయింది, రిజెక్షన్కి వెళ్ళిపోయింది. రిజెక్షన్కి వస్తుంది. సరే, ఏందో ఎనీవే మనం అనాలిసిస్ చేద్దాము. మార్కెట్ రేపు ఎలా ఉంటుందో ఏటన్నది చూద్దాం. అది ఏదో ఆర్డర్ బ్లాక్లోకి వచ్చినట్టుంది. డే క్యాండిల్ చూద్దాం, డే క్యాండిల్ ఎలా ఉన్నదో చూద్దాం ఒకసారి. క్యాండిల్ స్టడీ చేద్దాము, కొంచెం డీప్గా స్టడీ చేద్దామన్నా. ఓకే ఓకే. ఒక్క నిమిషం. ఏది పెట్టావా? 1 అవర్ పెట్టావా, డే పెట్టావా? డే పెట్టాను. డే క్యాండిల్ యాక్చువల్లీ డే క్యాండిల్ ఎలా ఉంది, హ్యామర్ క్యాండిల్ వేసింది సాటర్డే రోజు, ఫ్రైడే రోజు సారీ. హ్యామర్ క్యాండిల్. దీని సినారీ ఏం చూపెడుతుంది మనకి హ్యామర్. ఇక్కడ ఒక హ్యామర్ ఉంది కదా రాజేష్, అదే అప్ సైడే కనిపించింది. చూపెడుతుంది. అది హ్యామర్ అంటామా లేకపోతే దాని పిన్ బార్ అంటాం? పిన్ బార్కి హ్యామర్కి డిఫరెన్స్ ఏంది రాజేష్? 2 చూసానికి ఒకలాగానే కొడుతున్నాయి. ఇక్కడ పిన్ బార్కి అంటే ఒక్కొక్కరు ఒక పేరు అన్న. యాక్చువల్లీ ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇలా వచ్చి బాడీ ఈ మాదిరిగా ఉండి ఇప్పుడు పెద్ద వికేస్తే ఉందనుకో, అది పిన్ బార్. ఓకే ఓకే, ఇదే బాడీ కొంచెం ఇలా ఈ మాదిరిగా ఒక హ్యామర్ లైక్ చూడడానికి చాలా నీట్గా ఒక హ్యామర్లా కనిపించింది అనుకో, అది హ్యామర్ అయిపోతుంది సుత్తి. ఒక్కొక్కరు ఒక్కొక్క. ఇప్పుడు ఇది కనిపించేది పిన్ బార్ లాగా కడుతుంది, హ్యామర్ లాగా కొట్టట్లేదు. ఏది ఇప్పుడు ఉన్న డే క్యాండిలా? ఇక్కడ ఒక చిన్నది పెట్టావు కదా, చూస్తున్నావు కదా. హ్యామర్ నీట్గా ఉంది కదా హ్యామర్. హ్యామరేనా? పిన్ బార్ ఏం కాదా? ఇగో పిన్ బార్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే. ఇన్వర్టెడ్ హ్యామర్ అలాగని పిలుస్తారు, లేకపోతే షూటింగ్ స్టార్ ఏదంటాను అని పిలుస్తారు. సో ఈ టైప్ బాడీ ఉండాలి. ఓకే, చిన్నగా ఉండాలి. ఈ టైప్ బాడీకి చూడు డిఫరెన్స్ ఎలా ఉందో. కొద్దిగా బాడీ పెద్దగా ఉంది ఇక్కడ. లైక్ ఇది చూడడానికి చాలా నీట్గా అందంగా హ్యామర్ సుత్తిలా కనిపిస్తుంది మనకి. ఓకే, ఒక సుత్తిలా. ఇదేమో షూటింగ్ స్టార్. లైక్ ఒక్కొక్కసారి దీన్నే ఇలా సన్నగా వచ్చింది అనుకో, దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా అంటారు. ఓకే ఓకే. ఆ క్యాండిల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇలా ఇంకొంచెం వచ్చిన హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఊరు వేసుకున్నట్టు ఆ టైప్ అనమాట. దాన్ని అట్టుకుని వేలాడుతున్నట్టు ఇలా. ఇది మళ్ళీ క్లియర్ హ్యామర్, ఇది మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ లాగా వస్తుంది. షూటింగ్ స్టార్ కాదు, హ్యాంగింగ్ మ్యాన్ హ్యామర్. అలా డిఫరెన్స్ అనమాట. మనకు అలాంటిది ఎక్కడ కనిపించలేదా ఇప్పుడు? లేదు, కనిపించింది కానీ హ్యామర్ పైకే ఉంది. ఇదిగో అదే అలాంటిదే ఉంది, అది ఇక్కడ ఫామ్ అయింది. కామన్గా పైకి ఉంది. ఇది లైక్ ఇది లైక్ హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉంది. హ్యామర్ కూడా కాదు, హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉంది. ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్స్ అవి తీస్తుంటే వర్క్ అవ్వవు కావా రాయేష్? ఏది లాంగ్ ఉన్నాం కదన్న మనం.
యాక్చువల్లీ. అది కాదంటావా? అయితే ఉన్నాం కదా ఇప్పుడు. ఇక్కడ వచ్చి హార్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది ఇక్కడ? పైన రెడ్ క్యాండిల్ ఉంది కదా పైకి, లేదా రెడ్ ఇది మిడిగేట్ కాదా? అయిపోయినాయి అన్న, మిడిగేట్ అయిపోయినాయి. ఇది ఒక్కటి కనిపిస్తుంది లాంగ్ది. చాలా దూరం ఉందా అది? ఇది ఎంత దూరం ఉంది? ఎన్ని పాయింట్స్తో ఉంది అది? అది ఎన్ని పాయింట్స్తో ఉందంటే ఇంచుమించు చాలా ఎక్కువ ఉందిలే. 300. అంత దూరం పోదులే మార్కెట్ ఒక రోజులో ఇది ఇంపాసిబుల్. సో ఓవరాల్గా మనకి ఏం చూపెడుతుంది డే క్యాండిల్ వచ్చేసి? సినరీ ఏం చూపెడుతుంది? ఒక డౌనింగ్ ఫాలే కొడుతుంది కదా. డౌన్ ఫాలే కొడుతుంది ఓవరాల్గా ఇక్కడ నుంచి. మనం ఫిబొనాచి చూసుకున్న పని అలా డౌన్ అవుతానే ఉంది మార్కెట్ డే క్యాండిల్. హైయర్ హై, లో హై, లో హై, లో హై, మళ్ళీ లో, మళ్ళీ లో. ఇట్లా ఈ సినారియో అయింది. ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి. బిఓఎస్ వస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లెవెల్ కనుక క్రాస్ ఓవర్ అయితే కనుక ఇంకా 80 పాయింట్స్ ఉంది, 80 అండ్ 90 ఎంత 80 పాయింట్స్ ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్. ఈ లెవెల్ కనుక క్రాస్ ఓవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది. అక్కడ మనకి ఏమవుతుంది, లోయర్ టైం ఫ్రేమ్లో వివోఎస్ జరిగి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డే క్యాండిల్ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ వచ్చింది చుట్టూ, హ్యామర్ లాగా ఫాలో అయింది, వరుస ఫాలో అయింది, 3 రోజుల నుంచి ఫాలో అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ వేసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ గ్రీన్ క్యాండిల్ హై అండ్ లో మార్చేసుకున్న అక్కడే ఉంది మార్కెట్, క్రాస్ అవ్వలేదు. సో 4 అవర్స్కి వెళ్తాం. డేలో మనకి ఏం చూపిస్తుంది అన్న? డౌన్ఫాల్ చూపిస్తుంది. రైట్. ఇప్పుడు 4 అవర్స్లో ఏం చూపెడుతుంది మనకి? రిజెక్షన్ అయిన ఫుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తున్నట్టు కొడుతుంది కదా. కొడుతుంది. ఇప్పుడు ఇది మనం నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఇది ఈ ఏరియా అంతా. అంటే అన్ని సైడ్ వేస్ వెళ్తుంది అంతా. చూడండి, ఇదిగో ఫాలో అయ్యింది, మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ సైడ్ వేస్ సేమ్. అవును, సేమ్ అలానే సినారియో వచ్చింది. మనకి ఎందుకు వచ్చింది అలాగే. మళ్ళీ ఇక్కడ నుంచి అలా సైడ్ వేస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా సైడ్ వేస్ వచ్చేసి మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. ఒక నిమిషం అక్కడ అమ్మా, నేను చేస్తాను. ఏంటిది? ఓకే, 4 అవర్స్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అన్న. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉంది. జస్ట్ 1 టైం మిటిగేట్ అయ్యింది, కానీ రిజెక్షన్ వచ్చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ ఎక్కడన్నా ఆర్డర్ బ్లాక్ ఉందా అంటే లైక్ రెడ్ వాటర్ బ్లాక్ వస్తుంది కదా, అది మీరు చూపించేది. ఇది ఒకటి కనిపిస్తుంది, కానీ చాలా మిటిగేట్ అయ్యింది. చూడు ఒకసారి గీయది. నియర్లీ ఇది ఒకటి కనిపిస్తుంది అంతే మనకి దగ్గరగా. అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి అరౌండ్ ఈ గ్యాప్? 40 పాయింట్స్. అంటే మార్కెట్ దాన్ని చేసి అంటే మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయొచ్చు కదా రాజేష్. అవునండి. ఇంకోటి మనకి యాక్చువల్ అయితే ఇది కూడా కాదు, ఇది
ఇది మల్టిపుల్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ. అవునా? ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ఇది కనుక క్రాస్ ఓవర్ అయితే కనుక అప్ సైడ్ మళ్ళీ ఆ గ్రీన్ క్యాండిల్ది, అది గ్రీన్ క్యాండిల్ది కదా, అది. ఇది ఒక ఆర్డర్ బ్లాక్. సో ఇది కూడా ఒకవేళ దీన్ని కూడా రిజెక్ట్ అయ్యి వస్తే కనుక కింద ఉన్న రెడ్ క్యాండిల్ ఉంది కదా సార్, రెడ్ క్యాండిల్. ఇది మనకి రేపటి సిచ్యువేషన్ సినారియో హింట్స్. ఒకవేళ మార్కెట్ కనుక అప్ సైడ్ వెళ్తే కనుక బూమ్ ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇలాగ ఇక్కడ వరకు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కాసేపు కన్సల్టేషన్ ఆడుతుంది. కన్సల్టేషన్ ఆడి పైకి ఇక్కడ ఉన్న వాళ్ళది అంటుంది, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళని. లేదు ఒకవేళ ఇక్కడికే ఉండి ఈ హైట్ కనుక క్రాస్ ఓవర్ అవ్వలేదు అంటే కనుక, ఈ హైట్ క్రాస్ ఓవర్ అవ్వలేదు అంటే డౌన్ ట్రెండ్. ఇలాగ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఇలాగొచ్చి ఇక్కడ ఒకసేపు కన్సల్టేషన్ ఆడి ఇక్కడ ఉన్న వాళ్ళని తింటుంది. ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ ఉన్న వాళ్ళని తింటుంది. సో 2 సినారియో అన్నమాట మనకు వచ్చింది. ఈ 2 సినారియో ఇది ఇక్కడ ఉన్నాయి తినేస్తుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, మధ్యలో ఉన్నాయి విక్స్ ఉన్నాయి చూడు, అవకాశం ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ వాటిని దీనికి వస్తాడేమో. ఇప్పుడు లేటెస్ట్ ఇది కదా ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అయితే ఈ హైట్ కనుక క్రాస్ అవ్వలేదు అంటే కనుక ఇక్కడే సైడ్ వేజ్ ఆడి ఇక్కడ ఆడి చప్పన ఒక క్యాండిల్తో దీన్ని తింటది. కిందికి ఒక విక్ వేసుకొని మొత్తం తింటది. ఇది తిన్నాక మళ్ళీ కాసేపు ఆడి ఇక్కడ ఉన్న వాళ్ళని ఈయన తింటది. కింద ఉన్న వాళ్ళందరినీ వస్తే డౌన్ ఫాల్ అయితే స్వైప్ అప్ చేయడానికి వస్తుంది. కిందికి డౌన్ అయితే డౌన్ సైడ్ ఏం చెప్పింది, డౌన్ స్ట్రీమ్ కి వస్తే అది చూపెడుతుంది. 4 అవర్ క్యాండిల్ ఏం చూపెడుతుంది మనకి, అప్ స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. డబ్ల్యూ ప్యాటర్న్ ని బ్రేక్అవుట్ అవ్వలేదు. వన్స్ బ్రేక్అవుట్ అయిందంటే సేమ్ మళ్ళీ అది ఫామ్ చేస్తారు. మళ్ళీ ఎంతైతే టార్గెట్ ఉందో అంత టార్గెట్ మనకి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని తింటుంది. ఒకవేళ ఇన్ కేస్ అప్ ట్రెండ్కి వెళ్తే అప్ ట్రెండ్లో కన్వర్ట్ అవుతాయి కనుక. ఓకేనా? నెక్స్ట్ 1 అవర్కి వెళ్దాము. ఓకే, ఇది డిలీట్ చేస్తున్నాను ఒక్క నిమిషం. ఫైన్. 1 అవర్ ట్రెండ్ మనకి ఏం చూపెడుతుంది, ట్రెండ్ అప్ స్ట్రీమ్ చూపిస్తుంది. ఇది కూడా పైకే చూపిస్తుంది కదా రాజేష్. సింపుల్గా ఇక్కడ నుంచి పాయింట్ అవుట్ చూసుకున్నాం. ఒకవేళ మనం తక్కువలో హై లో మళ్ళీ హై లో వచ్చింది, మళ్ళీ హైకి లో వచ్చింది, మళ్ళీ ఇక్కడే హైకి వెళ్తుంది. ఇది ఒక బాక్స్లో క్రియేట్ చేసుకుంది ఇక్కడ. అంటే ఇది ఒక ఫ్లాగ్. అవును, ఒక ఫ్లాగ్ లాగా ఏం చూపెడుతుంది, బుల్లిష్ ఫ్లాగ్. అంటే ఫ్లాగ్ బుల్లిష్ ఎలా అని చెప్పగలుగుతున్నా ఇది ఫ్లాగ్ కదా ఈ 1 అవర్ మనకి. ఓకే, అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడు, చిన్న ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ నిదర్శనం చూడు. ఇది ఒక స్టాండ్. అవును, దీనికి ఒక మళ్ళీ ఫ్లాగ్ కనిపిస్తుందా, ఇలా ఫ్లాగ్. మళ్ళీ ఇదొక స్టాండ్, మళ్ళీ ఇదొక ఫ్లాగ్. అవునా? మళ్ళీ ఇదొక స్టాండ్, ఇదొక ఫ్లాగ్. ఓకే. సో మనకి ఏం చూపించింది 1 అవర్లోని, బుల్ స్టాండ్ చూపించింది. బ్రేక్అవుట్ అయింది, బూమ్, బ్రేక్అవుట్ అయింది, బూమ్, పైకి. అలాగే ఇది కూడా ఇక్కడ చూడు, ఇదొక స్టాండ్, మళ్ళీ సైడ్ వేస్ ఫ్లాగ్, మళ్ళీ బుల్లిష్ ఫ్లాగ్, జుమ్, మళ్ళీ ఇదంతా ఫ్లాగ్ లాగా వచ్చింది. దీన్ని ఏం చేస్తుంది, ముందు మన వెంటనే మార్కెట్ ఓపెన్ వెంటనే దూకూడదు, అబ్జర్వ్ చేసి ఇది తినేసి దీనికి వెళ్తుందా వెయిట్ చేయాలి. చిన్న స్టాప్ లాస్ పోతే 10 పాయింట్లు, వస్తే 20 పాయింట్లు. ఇలా రిస్క్ తగ్గ రివార్డు, 1:2 రిస్క్ రివార్డు, అంతే. ఇదే సినారియో మనం ఫాలో అవ్వాలి. 1 అవర్లో మనకి ఇంకెక్కడ తినడానికి వెళ్తుందిరా అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మిటిగేషన్ అయ్యి ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. పెద్ద ఎక్కువ ఏం లేదా,
అయితే ఈ హైట్ క్రాస్ ఓవర్ అయిందా అప్ ట్రెండ్ చూసుకుంటాం. లేదు ఈ హైట్ క్రాస్ అవ్వలేకపోయిందా ఇక్కడెక్కడ తిరుగుతూ వీళ్ళని తినడానికి వస్తుంది. ఈయన్ని ఈ తర్వాత ఈయన్ని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని లైక్ అలాగా. మీకు అర్థమైందన్నా అర్థమైంది 1 రాజేష్. అవర్ క్యాండిల్లోని. ఉమ్. సో 1 అవర్ క్యాండిల్లో మనకి చిన్న బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది, కానీ అక్కడే ఉంది మార్కెట్ అంతా సైడ్ వేస్లోనే ఉంది. ఇలా ఇది ఒక్క క్యాండిల్ ఇలా మిటిగేట్ చేసింది అంతే. ఉమ్. సరే 30 మినిట్స్లో ఏం చూపెడుతుంది మనకి? థర్టీ మినిట్స్లో వచ్చేసరికి మనకి క్లియర్గా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇది ఫేర్వెల్ గ్యాప్ ఉంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కదా, అది ఆర్డర్ బ్లాకే కదా రాజేష్. అది ఆర్డర్ బ్లాక్ అండి, మిటిగేట్ అయిపోయినాయి కదా. ఓకే, అవ్వలేంది ఏది ఉంది ఆ పైన ఉన్నది ఇప్పుడు నువ్వు పెట్టింది. ఇది. ఇది ఒక ఆర్డర్ బ్లాక్. మళ్ళీ ఇదంతా ఫేర్వెల్ గ్యాపా? ఫేర్వెల్ గ్యాప్. దాని అంతా ఫిల్ చేస్తా అంటావా గ్యాప్ అంతా? ఇదంతా ఫిల్ చేసుకుని రావాలి ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు ఇది మన సినారియో. నెక్స్ట్ ప్రివ్యూగా నెక్స్ట్ మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికిందా అంటే మనకి ఇక్కడ ఇదిగో ఇక్కడ దొరికింది, అవునా? అవును, ఇక్కడ దొరికింది. మన దాని తగ్గట్టు బుల్లిష్ యాంగిల్ ఫిన్ బేరిష్ యాంగిల్ ఫిన్ చూసుకుంటాం కదా మనం. ఒక ట్రేడ్, ఈ ట్రేడ్ ప్రకారం ఇక్కడ ఇదే స్టాప్ లాస్ ఎంట్రీ ఇక్కడ దొరికింది. బూమ్, కానీ మనకు అది మార్నింగ్ ఓపెన్ అవుతుంది కదా రాజేష్, అది ఎట్ వెళ్తుందో తెలియదు కదా. తెలియదు. అది మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్, ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది, దీని నుంచి పైన ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత రిజెక్షన్ వచ్చేసింది. రిజెక్షన్ వచ్చేసాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది. ఇక్కడ మన ఇక్కడ చిన్న బుల్లిష్ యాంగిల్ ఫిన్ బేరిష్ యాంగిల్ ఫిన్ మనకు కనిపిస్తుంది, అవునా? దీన్ని ఐడెంటిఫై చేసుకొని ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఏదైతే ఉందో అది చూసుకొని వెళ్ళిందనమాట ఫేర్వెల్ గ్యాప్. ఇంకొకటి రాజేష్, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ డే 2 days హాలిడేస్ తర్వాత ఇప్పుడు క్లోజ్ అయింది కదా బాడీ అక్కడ గ్రీన్ క్యాండిల్లో, అక్కడ ఒకసారి గ్యాప్ వస్తుంది చూసి అబ్జర్వ్ చేసావా? కొద్ది గ్యాప్ వచ్చి అక్కడెక్కడ మధ్యలో స్టార్ట్ అవుతుంది. అంటే అది ఎలా అంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఉంటుంది కదనే, దానివల్ల కూడా కొంచెం ఉంటాయి అన్నమాట. ఓకే, ఇండియన్ మార్కెట్లో అయితే క్లియర్ కనిపిస్తుంది, కానీ ఫారెక్స్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అది ఏంటంటే న్యూస్ ఫ్లక్చుయేషన్ వల్ల. ఇంకోటి ఈరోజు న్యూసెస్ ఏమైనా ఉన్నాయా? ఏదో ఇద్దరివే ఉన్నట్టున్నాయి, గట్టిగానే కొట్లాడుకుంటుండ్రు. చూస్తాను న్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని. చూస్తున్నాను రేపు న్యూసెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను. అన్న లూసిడ్ ఓపెన్ అవుతుందా మీకు? నేను చూడలేదు కదా, ఓపెన్ అవుతలేదు లూసిడ్. ఏమన్నా హాలిడే ఉందా ఏంది? కాదు, చేంజ్ పాస్వర్డ్ చేసుకోమంటుంది. ఎందుకు? అది అంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా వీళ్ళకి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వస్తుంది, ఇస్తూ ఉంటారు కదా. సో ఎందుకంటే రావద్దు
లేదు రాజేష్, ఇది మెయింటెనెన్స్లో ఉంటుంది. మెయింటెనెన్స్కి ఉంటుంది అంటవా? రేపు తర్వాత ట్రై చేద్దాం. సరే. ఎందుకంటే పాస్వర్డ్ ఒకటే డేటాబేస్లో ఉన్నదే ఉంటుంది, ఆహా. అది సమ్ ప్రాబ్లం. ఓకే ఓకే ఫైన్. ఎందుకంటే డేటాబేస్లో ఉన్నది కదా, వాడు ఏదైనా మెయింటెనెన్స్లోకి వెళ్తే ఇట్లా రేపు చూద్దాంలే మార్నింగ్. సరే అండి. ఎందుకంటే అది కరెక్ట్ యూజర్ నేమ్ అట్లా అడగొద్దు. అలాగే ఓకే ఫైన్, రేపు చూద్దాంలే అయితే. అయితే రేపు న్యూస్ సరే, న్యూస్ గురించి తర్వాత చూద్దాంలే రేపు మార్నింగ్. వస్తే అక్కడికి దాకా వెళ్ళాలి. పైకి వెళ్తే భూమి వెళ్ళిపోతుంది అక్కడ దాకా. ఇక్కడ దాకా వెళ్తే ఇది ఎన్ని పాయింట్లో ఒక ఇది వచ్చేసి ఫేర్వెల్ గ్యాప్, ఇది వచ్చి ఆర్డర్ బ్లాక్. ఫేర్వెల్ గ్యాప్ టచ్ చేసుకుని వస్తుంది. ఫస్ట్ గ్యాప్ను ఫిల్ చేస్తా అంటావు. గ్యాప్ని ఫిల్ చేయాలి. గ్యాప్ను ఫిల్ చేయాలి, ఎందుకంటే గ్యాప్ వదిలేసుకుని పోయాడు. లేదా ఇక్కడ నుంచి ఇది హైట్ బ్రేక్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నుంచే మళ్ళీ రిజెక్షన్ వచ్చే అవకాశాలు కిందకు ఉన్నాయి. అదర్వైజ్ పైకి లేదా కిందకి. మనం ట్రేడ్ తీసుకున్నది కూడా అప్ టు 30 పిప్స్ ఉండాలి దగ్గర నుంచి. స్టాప్ లాస్ కాడ నుంచి చూసుకుంటే అట్లీస్ట్ 40 పాయింట్స్ అన్న ఉండాలి. చూద్దాం, వెయిట్ అండ్ సీ. టుమారో ఏమవుతుందో ఏటో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ఫాలో అవ్వండి, నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.